ఇప్పుడు చూడు అమ్మాయిలతో చాటింగ్ నారా. లేదురా, షార్ట్ ఫిల్మ్కి స్క్రిప్ట్ టైప్ చేస్తున్నా. ఓ కానీ కానీ అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా, తను డెవలప్ చేస్తే మస్తు ఉంటుందిరా. నాకు పిల్లని సెట్ చేయారా. నాకే దిక్కులే అంటే నన్ను అడుగుతాయిందిరా. సరే ఇప్పుడు చెయ్యా అంటావు. నాకే దిక్కులే అంటే నీకేం చేయాలరా? అంటే ఇప్పుడు నీకు లేదంటే నేను నమ్మాలి. నమ్మ కడకది. ఇప్పుడు చూడు ఆ ఫోన్లోనే ఉంటావు. నీకు లవర్ లేదంటే నేను నమ్మన్నా. నమ్మ చచ్చిపో. అవును, నీకు అసలు ఎందుకు లేదురా లవరు? తెలియదు. ఏం తెలుసు మరి నీకు? ఏం తెలియదు. అది ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారా అంత కోపంగా ఉన్నావు? నాకేం కోపం రా, నాకేం కోపం లేదు. సరే అంటే నీకు పాస్ట్లో కూడా ఏం లవ్ స్టోరీస్ లేవారా? కాలేజీలో ఉన్నప్పుడు ఒక 4 వెనుక కుక్క లెక్క తిరిగినారా, లేకలే. అవునా? ఏంటిదిరా పిల్ల పేరు? సిరి. నువ్వు సిగ్గుపడకరా, చూడలేకపోతాన్నా. సరేలే, ప్రపోజ్ చేసినావా లేదా మరి ఆ పిల్లకి? పిల్ల దేకలేదంటే ప్రపోజ్ అంటాడు వీడు. ఎందుకురా ఆ పిల్లకి నువ్వు అంటే ఇష్టం లేదా? అది నాకెట్లా తెలుస్తుంది? కనీసం మాట్లాడినావా? లే. మరి ఎందుకు పీక నీకు లవ్ చేసినావు? మరేం చేయంటావురా, భయం అయింది చెప్పలే. నువ్వు తిట్టడంలో న్యాయం ఉందిరా. అప్పుడు నేనే ఎందుకు మాట్లాడలేదా అని నాలో నేనే తిట్టుకుంటా. ఇప్పుడు తిట్టుకొని ఏం లాభంలే. లాస్ట్కి ఏమైంది మరి? ఫేర్వెల్ డే రోజు చూసినారు ఆ పిల్లని, మళ్ళా చూడలేదు, కనబడలేదు. సరేలే, ఈసారి ఎట్లయినా ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విన్ కావాలి. ప్రతిసారి దాని దగ్గర దాకా పోయి ఆగిపోతాను. ఈసారి ఒక మంచి స్టోరీ రాయి. అదేరా రాస్తున్నా. ఈసారి పక్కా మనమే ఫస్ట్ వస్తాం. ఇలాంటి స్టోరీ కాదు, మంచిగా ఉంటుంది స్టోరీ. ఏమోరా, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని నీ పేరు, సినిమాటోగ్రాఫర్ అని నా పేరు. ఇప్పుడు చూసుకుంటాం స్క్రీన్ మీద. పక్కరా ఈ షార్ట్ ఫిల్మ్ తోటి మనకు ఎవరో ఒక ఛాన్స్ ఇస్తారు. ఉంటుంది స్టోరీ. మనలాంటి క్యారెక్టరే యాజ్ తీసి దించేసినాం. అవునా? చెప్పైతే మరి లేట్ ఎందుకు? ఓపెన్ చేయంగానే హీరో కాల్ వస్తుంది. బా ఇప్పుడెవర్రా? ఏమోరా, కొత్త నెంబర్. సరే లేపు, లౌడ్ స్పీకర్ పెట్టు. హలో. హాయ్ బేబీ. నేను చెప్పినా దొంగ బాడగవరా నువ్వు. లవర్ లేదు ఏం లేదు అనుకుంటే లవర్ తోటి మాట్లాడతాను. నాశనం అయిపోతావురా, సత్య నాశనం అయిపోతావు నువ్వు. సారీ, రాంగ్ నెంబర్. బాబా దొంగ నాటకాలు రా ఇవన్నీ. చిన్నప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకొని తిరిగిన గారా. అయినా నాకు ఆగో, అది నిజంగానే రాంగ్ నెంబర్. హలో, ఎవరు? నువ్వు వినయే కదా? నేను సిరిని. ఏం నాటకాలు ఆడతానవురా? నువ్వు ఏంటి? మిమ్మల్ని కాదండి, ఇంతకు ఏ సిరి? కాలేజ్లో నా వెనక కుక్కలాగా తిరిగినా అంటే కదా ఆ సిరిని. ఓ నువ్వా? ఎక్కడున్నావు ఇప్పుడు? హైదరాబాద్ లో. ఎందుకు? ఏం లేదు, ఊరికే. ఏంద్రా ఇది? నమ్మక ద్రోహి. నేనెలా తెలుసు? వెనుక కుక్క. అదే నేను లవ్ చేస్తున్నట్టు నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ సోనీ చెప్పింది. ఓహో, ఇంకో పిల్ల ఏం చెప్పింది? నువ్వు నన్ను ఎంత లవ్ చేసావో చెప్పింది. ఎంత చేసినవురా? నా కోసం రోజు వెయిట్ చేస్తూ ఉండేవాడి వంట కదా. ఏ చికెన్ షాప్ ముందు కుక్క లెక్కనా? ఎప్పుడు నా డీపీ చూస్తూ ఉండేవాడి వంట. స్టాకర్ నా కొడుక. నైట్ అంతా నా గురించే ఆలోచించేవాడి వంట. ఏ దుబ్బాయి ఇడికెళ్ళి ఏంది నీ లొల్లి? ఎవరు? ఏమైంది? పక్కన కూడా తాగుపోతాడు. నువ్వు పక్కకి రా. ఇంత అవమానం జరిగినాక నేను ఇక్కడ కూర్చోను. ఇక్కడ కూర్చుంటా, లేదు పండుకుంటా. ఏంటి సడన్ గా బేబీ అనేసావు? ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని. సోనీ అంతా చెప్పాక నాకు నిన్ను చూడాలని అనిపించింది, కానీ నువ్వు కనిపించలే.
తర్వాత నేను కూడా నిన్ను కొన్ని రోజులు ఫాలో అయ్యాను, కానీ మాట్లాడాలంటే భయమైంది. నువ్వు సోనీతో క్లోజ్గా ఉన్నావు, ఇంకా ఆమెను లవ్ చేస్తున్నావేమో అనుకొని నేను వెళ్ళిపోయా. అయ్యో, సోనీ జస్ట్ నా ఫ్రెండ్ అంతే. అప్పుడు నీ వెనకాల తిరుగుతున్నా అని చెప్పి ఆమె ప్రపోజ్ చేసినా నో చెప్పిన అంతే. సరే, నీకు మళ్ళీ చేస్తా. బ్యాటరీ లో అయింది. నువ్వు చెయ్యకు, నేనే చేస్తా. మళ్ళీ ఎప్పుడు చేస్తావు? నైట్ 12కి. నైట్ 12 కా? తిరిగే టైంలా కాలేజీ. సరే, 8కి చేస్తా. సరే, ఓకే, బాయ్. రేయ్ రేయ్, ఇక్కడ ఉన్నా నేను. నీకేమైనా సిగ్గుందారా? అమ్మాయిలతో మాట్లాడు సిగ్గు భయం అనుకుంటే 3 గంటలు మాట్లాడినావు. ఓ ఇంకొంచెంసేపు మాట్లాడరా బో. ఛార్జింగ్ లేకుండే, బ్యాటరీ లో అయింది, అందుకే వచ్చింది. అరే ఇదేనన్నా సిగ్గుందారా? 3 గంటలు మాట్లాడినావు గారా, ఇంకా మాట్లాడతా అంటావు. అరే, అమ్మాయితో మాట్లాడితే టైం తెలియదురా. అయినా నీకేం తెలుసురా, సింగిల్ కానీ. ఓహో, ఎప్పుడైనా మీ అమ్మ నాన్నలతో మాట్లాడినావారా ఇంతసేపు? హలో, హలో, ఎక్కడున్నావురా? ఇంట్లో. అరే, ఇంట్లో ఏం చేస్తావురా ఊరికే ఇట్లా? తాగుతుండే యారా, తాగుతాను. అరే జోక్ రా, జోక్ అన్నరా. అక్కడ అమ్మాయి ముందట ఇజ్జత్ తీసి ఇంకా జోక్ ఆట జోకు. అరే, అమ్మాయికి నువ్వెవరో తెలియదు కారా? అవును కదా, అయినా సరే నాకు ఇక్కడ మ్యాచ్ ఉంది, నేను క్రికెట్ చూసుకోవాలి. అరే, అమ్మాయికి నీ గురించి మంచిగా చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరిని నీకు సెట్ చేద్దాం అనుకున్నారా? సరే సరే, ఓకేలే, ఉండు. రానన్నా పిల్లన్ను సరే అని ఆ పిల్ల ఫోన్ చేసిందా? ఏ లేదురా. హలో. హలో, సోనీ. ఏమ్రా అప్పుడు మొత్తం స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్ అని వచ్చింది. అంతసేపు ఎవరితో మాట్లాడినావురా? కొత్త పిల్లనా? ఏ పాత పిల్లే. నాకు తెలియకుండా పాత పిల్ల ఎవర్రా? సిరి ఉండే కదా. ఏ సిరిరా? అదే కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసిన కదా, నీ దగ్గరకు వచ్చి హెల్ప్ కూడా అడిగిన, అదే ఆ సిరి. జోక్ చేస్తున్నావారా? దేనికి? ఆ పిల్ల చనిపోయి 2 years అవుతుంది, నీకెలా కాల్ చేస్తుంది? అసలు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? అదే, నువ్వు కాలేజ్లో దాని వెనకాల కుక్కలా తిరిగినావుగా, దానికోసం నన్ను కూడా రిజెక్ట్ చేసినావుగా, ఆ పిల్లనేగా. అరే, ఆమె చనిపోతే నాతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళరా? అవుతారా ఆడపిల్ల అనగానే సొల్లు ఆడుచుకుంటే 3 గంటలు మాట్లాడినావు. అది ఆమె వాయిసేరా, నాకు గుర్తుంది. మనోళ్ళే ఎవరైనా ప్రాంక్ చేసినట్టున్నారు. ఒకసారి ఫోన్ ఆ నెంబర్కి. ఆమెను ఫోన్ చేస్తున్నా. లేపు లౌడ్ స్పీకర్ పెట్టు. హాయ్, ఎవరు నువ్వు? ఏమైంది? నేను సిరిని. సిరి చనిపోయి 2 years అవుతుంది, ఎందుకు నాతో ఆడుకుంటున్నావు? ఎవరు నువ్వు అసలు? ఓ, తెలిసిపోయిందా? తెలిసిపోవడం ఏంటి? అవును, నేను సిరిని కాదు. మరి సిరి ఆత్మని. భయపడకండి, నేనేం చేయబడకండి. అసలు నాకు ఎందుకు ఫోన్ చేసినా నువ్వు? నీ వల్లనేగా నేను చనిపోయింది. ఏం చేసినావురా? అది నేనేం చేస్తారా? నీ వల్ల చనిపోయినా అంటుందిగా. ఆపే, నువ్వు చెప్పి ఎట్లా చనిపోయినావు? చెప్పినాగా, నీ వల్లనే. నేను మెల్లగా మాట్లాడరా, ఇక్కడ మాట్లాడే దయ్యంతో. మన కాలేజ్ అయినాక నీకోసం మస్తు తిరిగినా,
అయినా కూడా నువ్వు దొరకలేదు. అప్పటికే చనిపోయినా. అదే ఎలా? చంపేశారు. ఎవరు? చెప్పినా నమ్మలే. చెప్పినా ఏం చేస్తావు? తెలుసుకుందామని. ఎందుకు నమ్మడు నువ్వు? సారీ, మీరు చెప్పండి. చెప్పు. నీ ఫ్రెండ్ సోనీ. నా ఫ్రెండ్ సోనీ నిన్నెందుకు చంపలేదు? నేను నమ్మను. నమ్మకరా, అడుక్కదేను చెప్తాను. ఆమె అయినా ఆమె ఎందుకు అవుతుందని చెప్పు. చెప్పినా కదా నమ్మని. అసలు ఎవరు నువ్వు? తిరిగి అంటావు, దయ్యం అంటావు, సోని చంపింది అంటావు. అసలు నువ్వు నిజమైన దయ్యం అయితే ఫోన్ల నుంచి బయటికి రా. చెప్తుంది రా, అవసరం ఆరా, చెప్తాను రా. అరే అమ్మని చెప్పురా, అది నిజంగానే దయ్యం రా. అమ్మని చెప్పురా, రే అమ్మని చెప్పురా, అమ్మని చెప్పు. బాబు సారీ, నమ్మిన. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుండరా. అసలు ఏం జరిగింది? సోనీ నిన్నెందుకు చంపింది? అసలు నువ్వు ఎవరో కూడా సోనీకి తెలియదు. చెప్పినా కదా నువ్వు నా కోసం తిరిగావని తెలుసుకొని నీ కోసం సెర్చ్ చేశా. అప్పుడే సోనీని కలిసా. నీ గురించి తెలుసుకుందామని. కానీ తను చెప్పకుండా నన్ను బెదిరించింది. నీ కోసం తిరగొద్దు, ఆపే అని. అయినా నేను ఆపకుండా నీ కోసం తిరిగా. నువ్వు నా వల్ల తన లవ్ రిజెక్ట్ చేసావని నాతో గొడవ పడింది. అప్పుడు జరిగిన ఆ గొడవలో నన్ను తోసేస్తే నేను తలరాయికి తగిలి చనిపోయా. ఆ మహానటి ఏడ్చుకుంటూ మా వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పింది. నువ్వు సోనీ ఫోన్ చెప్తా. అది ఫోన్ ఇరా. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నేను ఇందాక తను కాల్ చేసింది కదా, అదే నేను చనిపోయాను. ఆ కాల్ కట్ చేసిన వెంటనే దాన్ని చంపేశా. ఒక్క నైట్లో ఎన్ని ట్విస్ట్ నా వల్ల యాదరా. నేను పోతాన్నా. దీన్ని అమ్మే ఓడిస్తలేరా? నన్ను ఎందుకు పిలిచినారా నువ్వు? నీ అబ్బా, అరే నాకేం తెలుసురా ఇది ఇన్ని ట్విస్టులు ఇస్తాయని. ఏ పోబే, అసలు నా ఫోన్లోకి ఎందుకు వచ్చినావు? ఇన్ని రోజులు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అసలు నన్ను ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు? నీకు ఈ ఫోన్ ఎక్కడిది? నా ఫోన్ పగిలింది. సోనీ పాత ఫోన్ ఉంటే ఇచ్చింది. అలా నా సిమ్ వేసుకొని యూజ్ చేస్తున్నా. అయితే ఇవాళ ఆన్ చేసినది. ఈ ఫోన్ నాది. నేను బతుకున్నప్పుడు వాడినా. నేను చనిపోయినాక అది తీసుకొని పోయింది. నీదా? అసలు నేను ఏం చేసినా అని ఎంత తొందరగా చావాలి? అసలు నాకు ఎన్ని డ్రీమ్స్ ఉండేనో తెలుసా? ఇంత ఫాస్ట్గా నా లైఫ్ ఎండ్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. నేను చేసిన ఒకే ఒక్క తప్పు నిన్ను లవ్ చేయడమే. మొత్తం నువ్వే చేసావు. నీ కోసం, నీ వల్ల 2 ప్రాణాలు పోయాయి. కానీ నువ్వు మాత్రం హ్యాపీగానే ఉన్నావు. ఉంటావు కూడా. ఉండనివ్వను. అనవసరంగా దాన్ని చంపిన. అసలు చంపాల్సింది నిన్ను. చంపేస్తా. ఇదిరా స్టోరీ. సూపర్ రా. లాస్ట్ నా ట్విస్ట్ ఉంది చూడు, హైలైటింగ్ కాదు. సూపర్. హలో, ఎవరు? నేను సిరిని.